జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విచ్చలవిడిగా జరిగిన అవినీతి మీద కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు అనే అసంతృప్తి పబ్లిక్లో బాగా ఉంది. అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తాజాగా చాలా కేసులు పెట్టింది. ఈ కేసులు చూస్తే ఆ మాట అనుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పొచ్చు. ఉదాహరణకి జగన్ ప్రభుత్వ హయాంలో సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్గా పనిచేసిన తుమ్మా విజయకుమార్ రెడ్డి మీద, అట్లాగే సిఐడి చీఫ్గా పనిచేసిన ఎన్ సంజయ్ మీద ఏసీబీ తాజాగా కేసులు పెట్టింది. అట్లాగే ఫైబర్ నెట్లో నియమాలు నిబంధనలతోటి పని లేకుండా, అసలు బాధ్యతలు కూడా ఏమీ లేకుండా వందల మందిని తీసుకొని అక్రమంగా జీతాలు చెల్లించినటువంటి అప్పటి ఎండి మధుసూదన్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు. ఇక కాకినాడ పోర్టులో బెదిరించి వాటాలు తీసుకున్నారు అనే ఆరోపణల మీద అప్పటి వైకాపా అనుబంధ వ్యక్తుల మీద దర్యాప్తు కూడా చాలా ముమ్మరమైంది. వీటికి సంబంధించి మరిన్ని వివరాలు చెప్తాను నేను. ప్రభుత్వంలో ఏదైనా సర్వీస్కి లేకపోతే ప్రొడక్ట్కి రేటు పెంచండి అని ఎవరైనా అడిగితే అది దాదాపుగా జరగదు. అట్లాంటిది సాక్షి పత్రిక విషయంలో ప్రకటనకు సంబంధించి వాళ్ళు అడిగిన దానికంటే ఇంకా ఎక్కువ రేట్లు పెంచి మరీ డబ్బులు చెల్లించినటువంటి ఘనత తుమ్మా విజయకుమార్ రెడ్డి గారిది. ఈయన్ని కేంద్ర సర్వీసుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకున్నారు. ఆ విధేయతను ప్రదర్శించి ఆయన సాక్షి పత్రికకి మొత్తం ప్రకటనలో 43% ఇచ్చారు. అంతేకాదు సాక్షి యాజమాన్యం చదరపు సెంటీమీటర్కి 2626 రూపాయలు కావాలి అని అడిగితే విజయకుమార్ రెడ్డి గారు ఎంతో ఉదారంగా 2917 రూపాయలు టారిఫ్గా నిర్ణయించారు. జగన్ ప్రభుత్వ హయాంలో మొత్తం 859 కోట్ల రూపాయల విలువైన ప్రకటనల్ని పత్రికలకు ఇచ్చారు. అందులో ఒక్క సాక్షికి మాత్రమే 371 కోట్లు అంటే 43% ప్రకటనలు ఇచ్చారు. సాక్షికి ఎప్పటికప్పుడు డబ్బులు ఇచ్చేశారు. ఇట్లా అడ్వర్టైజ్మెంట్ వేయడం, అట్లా డబ్బులు ఇవ్వడం. ఈనాడుకి మాత్రం ఏదైతే తెలుగులో నంబర్ 1 పత్రికో ఆ పత్రిక మాత్రం భారీగా బకాయిలు పెట్టారు. ఒక్క బిల్లు కూడా చెల్లించాల. దీంతో మాకు అసలు మీ ప్రకటనలే వద్దు అని చెప్పి చివరి 2 ఏళ్ళు అంటే 2017-18 ఆ ప్రాంతంలో ఈనాడు అసలు వాళ్ళ ప్రకటనలనే తిరస్కరించింది. ఇక మరొక ఇంపార్టెంట్ తెలుగు పత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతికి 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూపాయి ప్రకటన కూడా ఇవ్వాల. టీవీల విషయానికి వస్తే సింహభాగం ప్రకటనలు సాక్షి టీవీ ఛానల్కే ఇచ్చారు. ఈటీవీ, ఏబిఎన్, టీవీ5 ఛానళ్ళని పూర్తిగా పక్కన పెట్టేశారు. అంతేకాదు సాక్షి మీడియా ఉద్యోగుల్ని కాంట్రాక్ట్ కింద తీసుకున్నట్టు చూపించి భారీ ఎత్తున ప్రభుత్వం నుంచి జీతాలు చెల్లించారు. ఐఎండ్పిఆర్ కింద 117 మందికి, అట్లాగే డిజిటల్ కార్పొరేషన్ అని ఉంది, దాని పేరుతోటి ఇంకొక 137 మందికి, అంటే మొత్తం 254 మందికి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పేరుతోటి నెల జీతాలు ఇచ్చారు. ఉదాహరణకు చెప్పాలంటే ప్రస్తుతం అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి వైసీపీ యాక్టివిస్టు ఇంటూరి రవికిరణ్ అనే ఆయన ఎన్నడూ ప్రభుత్వంలో పనిచేయాల, ఆయన పార్టీ కోసం పనిచేసుకున్నాడు. అయినా కూడా ఆయనకి ఐఎండ్పిఆర్లో ఉద్యోగి అని చెప్పి జీతం ఇచ్చారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో వీటన్నిటి మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. విజిలెన్స్ ఎంక్వైరీ తర్వాత ఈ జరిగిన అక్రమాలన్నిటికీ బాధ్యుడిగా తుమ్మా విజయకుమార్ రెడ్డి మీద ప్రభుత్వం ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆయన ప్రస్తుతం స్టేట్ నుంచి వెనక్కి వెళ్ళిపోయి కేంద్ర సర్వీసుల్లో ఉన్నాడు అనుకోండి. అయినా కూడా ఈ విచారణ అయితే జరుగుతుంది. ఇక ఫైబర్ నెట్లో కూడా ఇదే తంతు జరిగింది. ఫైబర్ నెట్ని ఏ ఉద్దేశంతో పెట్టారో ఆ పని చేయకుండా ఇందులో కూడా వందల మందికి కాంట్రాక్ట్ పేరుతోటి వైసీపీకి కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. అంతకుముందు అంటే 2019 వరకు ఫైబర్ నెట్లో నెలకి 40 లక్షల రూపాయలు జీతాల బిల్లు ఉండేది. వైసీపీ వారు వచ్చిన తర్వాత ఆ బిల్లుని 4 కోట్ల రూపాయలు చేశారు. గమ్మత్ ఏంటంటే ఇట్లా ఉద్యోగాలకు తీసుకున్నామని చెప్పిన వాళ్ళ వివరాలు కూడా ఫైబర్ నెట్ దగ్గర లేవట. వాళ్ళు ఆఫీస్కి రాకపోయినా, ఏ పని చేయకపోయినా ఫైబర్ నెట్ కోసం నెల జీతాలు మాత్రం టెన్షన్గా చెల్లించారట. అటువంటి వాళ్ళని 410 మందిని ఇప్పుడు గుర్తించి ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నామని చెప్పి ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి ప్రకటించారు. ఇంకొక 200 మందికి కూడా ఇట్లాగే రిజిస్టర్లో పేరు రాసి జీతాలు ఇస్తున్నారంట. వాళ్ళ మీద కూడా త్వరలో చర్యలు ఉంటాయని చెప్పి జీవి రెడ్డి గారు చెప్పారు.
ఫైబర్ నెట్కి ఎండి మధుసూదన్ రెడ్డి అని ఆయన. ఈయన కూడా కేంద్ర సర్వీసుల నుంచి తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నియమించుకున్నాడు. ఇప్పుడు ఈ అక్రమ నియామకాల మీద ఈ మధుసూదన్ రెడ్డి గారికి కూటమి ప్రభుత్వం షోకాజ్ నోటీసు, లీగల్ నోటీసులు ఇవ్వబోతోంది. ఈ విషయాన్ని కూడా జీవీ రెడ్డి గారే చెప్పారు. ఈ పరంపరలో తాజాగా ఏసీబీ కేసు నమోదైన మరొక వ్యక్తి సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్. వైకాపా ప్రభుత్వంలో సిఐడి చీఫ్గా అపాయింట్ కాకముందు ఆయన అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్నాడు. ఆ హోదాలో ఆ తర్వాత సిఐడి చీఫ్ హోదాలో ఆయన 1,75,00,000 మేరకి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు అని చెప్పి ఇప్పుడు గుర్తించారు. సంజయ్ మీద వచ్చిన ఆరోపణల మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం వాళ్ళు విచారణ జరిపి ఈ మధ్యనే ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. దాంతోపాటు సంజయ్ని సస్పెండ్ చేసింది. ఇప్పుడు తాజాగా ఏసీబీ సంజయ్ గారి మీద కేసు కూడా నమోదు చేసింది. ఇక కాకినాడ పోర్టు కేసు. కాకినాడ పోర్టు వ్యవహారంలో సిఐడి వాళ్ళు దర్యాప్తుని బాగా ముమ్మరం చేశారు. ఇందులో విజయసాయిరెడ్డి, విక్రాంతరెడ్డి అంటే సుబ్బారెడ్డి గారి కొడుకు, అట్లాగే పెనక శరచంద్రారెడ్డి, అరబిందో కంపెనీ ఓనరు, అట్లాగే వీళ్ళకి సహకరించినటువంటి ఆడిటర్లు, వీళ్ళంతా కూడా ప్రధాన నిందితులు ఈ కేసులో. ఈ కేసులో కీలకమైన అంశం ఏంటంటే కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్ ఓనర్ అయినటువంటి కేవీ రావు అనే ఆయన్ని బెదిరించడానికి వీళ్ళు ఎంచుకున్న మార్గం. రాష్ట్రంలో పోర్టులన్నింటినీ ఆడిట్ చేస్తున్నాము అని చెప్పి పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం అనే ఆడిట్ కంపెనీని పెట్టి నాటకం ఆడడం. ఎలా ఆడారు ఈ నాటకం? రాష్ట్రంలో పోర్టులన్నింటినీ ఆడిట్ చేయబోతున్నాం అని ప్రభుత్వం జీవోలో చెప్పింది. కానీ నిజానికి ఆడిట్ చేసింది ఒక్క కాకినాడ పోర్టునే. ఎందుకంటే దాని వెనక ఒక దురుద్దేశం ఉన్నది కాబట్టి. సో ఈ ఆడిటర్లు ఆడిట్ చేసి తేల్చింది ఏమిటి అంటే కాకినాడ పోర్టు వాళ్ళు తమ ఆదాయాన్ని చూపించడంలో బోలెడైన అక్రమాలకు పాల్పడ్డారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని గండిపడింది. అందువల్ల కాకినాడ పోర్టు యాజమాన్యం 965 కోట్ల రూపాయలు పెనాల్టీ చెల్లించాలి, ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పి రికమెండ్ చేశారన్నమాట ఈ పీకేఎఫ్ శ్రీధరన్ సంతానం అనే ఆడిటింగ్ సంస్థ. క్లియర్గా ఏమిటంటే ప్రభుత్వం చెప్పినట్టుగా చేశారు వాళ్ళు. దీని తర్వాత ఇప్పుడు మాకు మీరు చవకగా వాటాలు రాసి ఇవ్వకపోతే 965 కోట్ల రూపాయలకి మీకు నోటీసులు ఇస్తాం, అవసరమైతే మోసం చేశారు అని చెప్పి జైలుకు కూడా పంపిస్తామని చెప్పి వైసీపీ నేతలు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు బెదిరించారని చెప్పి కేవీ రావు గారు ఈ మధ్య ఆయన పెట్టిన కేసులో ఆరోపించిన విషయం తెలిసిందే. ఇందులో విచిత్రమైన విషయం ఏంటంటే అంతకుముందు కేవీ రావు ఇచ్చిన వివరణల్ని ఆడిటింగ్ సంస్థ వాళ్ళు ఒప్పుకోవాలి. కానీ ఒకసారి వాటాలు చేతులు మారి కాకినాడ పోర్టు అస్మదీయుల పరం కాగానే ఈ 965 కోట్లు కట్టాలి అన్నదాన్ని వాళ్ళు 9 కోట్ల రూపాయలకి దక్కించారు. అంటే విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు పెనక శరచంద్రారెడ్డి చేతుల్లోకి పోర్టు రాగానే వేస్తామన్న ఫైను 965 కోట్ల నుంచి 9 కోట్ల రూపాయలకి తగ్గిందన్నమాట. ఇప్పుడు ఈ అంశం మీదనే సిఐడి దృష్టి సారించింది. పీకేఎఫ్ శ్రీధరన్ సంతానం ప్రతినిధుల్ని పిలిచి మొన్ననే గ్రిల్ కూడా చేసింది బాగా. శరచంద్రారెడ్డిని కూడా సిఐడి ఎదుట హాజరు కావాలని చెప్పి తాజాగా నోటీస్ కూడా ఇచ్చారు. సో ఆ రకంగా కాకినాడ పోర్టు వ్యవహారంలో కూడా దర్యాప్తు బాగా ఊపందుకుంది. ఆ రకంగా చాలా అంశాల్లో కూటమి ప్రభుత్వం యాక్టివ్గా ఉంది అని చెప్పి చెప్పుకోవాలి. అయితే జగన్ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు, అవినీతితో పోలిస్తే ఈ అంశాలన్నీ చిన్నవి. ఆనాటి ప్రభుత్వంలోని అవినీతి అనికొండల మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంతవరకు సరిగ్గా దృష్టి సారించలేదు అని విమర్శలు ఉన్నాయి. ఒక మాట మాత్రం నిజం, జగన్మోహన్ రెడ్డి మీద అయితే కూటమి ప్రభుత్వం ఇంతవరకు అవినీతికి సంబంధించి ఒక్క కేసు కూడా పెట్టాల. ఆయన మీద ప్రస్తుతం ఉన్న ఏకైక కేసు రఘురామకృష్ణరాజు గారు పెట్టింది అంతే. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంతవరకు ఎటువంటి అవినీతి కేసు పెట్టలేదు కూటమి ప్రభుత్వం అని అంటే ఈ లిక్కర్, మైన్స్, శాండ్ ఇట్లాంటి అంశాల మీద ఇంకా ప్రభుత్వం లోతైన దర్యాప్తు జరపకపోవడమే అని చెప్తున్నారు. వీటన్నిటి మీద దర్యాప్తు కొనసాగుతోంది ప్రస్తుతం. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత జగన్ మీద కేసులు పెట్టడానికి ప్రభుత్వం రెడీ అవుతుంది అని చెప్పి టీడీపీ నాయకులు చెప్పేది. సరైన ఆధారాలు లేకుండా ఉత్తితి కేసులు పెట్టడం మంచిది కాదు అనే విషయం మాత్రం నిజం. హడావుడిగా కేసులు పెడితే ప్రయోజనం ఉండదు అనే మాట నిజమే అయినప్పటికీ
మరీ ఎక్కువ తాత్సారం చేయడం కూడా మంచిది కాదు.